హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వలసపాకల నుంచి ఉండూరులో శ్రీ వారాహి అమ్మవారు గుడిని కొత్తగా స్థాపించారండి. అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం. ఆ విజువల్స్ అన్నీ మీకు ఆన్ ది వేలో చూపిస్తాను, మీరు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, వలసపాకల నుంచి డైరెక్ట్ రోడ్ అనమాట. అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. విగ్రహం దాటిన తర్వాత అమ్మవారి గుడి, ఇలా చేపల మార్కెట్ తగులుతుంది ఆన్ ది వేలో. చేపల మార్కెట్ దాటిన వెంటనే హోసన్ చర్చ్ ఉంటుందండి. మహిమ స్వస్థత చాలా అంట. ఇలా డైరెక్ట్ రోడ్డే ఫ్రెండ్స్. ఇలా దాటిన వెంటనే ఇక్కడ మన జెడ్పీహెచ్ హై స్కూల్ తగులుతుందండి రోడ్లో ఆన్ ది వేలో. ఇలా డైరెక్ట్గానే వెళ్ళాలి. మన వలసపాకల నుంచి వాకులపూడి డైరెక్ట్ రోడ్ అండి ఇది. చేపల మార్కెట్ దాటిన తర్వాత డైరెక్ట్ రోడ్ ఇది, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఇలా డైరెక్ట్గా రోడ్ దగ్గర వస్తుంటే వారాహి అమ్మవారి ధర్మక్షేత్రం అని చెప్పేసి ఫ్లెక్స్ కూడా ఉందండి ఇక్కడ. ఇక చూడండి ఫ్రెండ్స్, ఆన్ ది వేలో బాబా గుడి. డైరెక్ట్గా వస్తుంటే కంటైనర్స్ కూడా ఇక్కడ తయారు చేస్తుంటారండి. ఇండియానా ట్రేడర్స్. ఫ్రెండ్స్, రోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని, దేవి అమ్మవారు అభయ కనకదుర్గ ఆలయం రెండు ఉంటాయండి. ఇలా దాటిన తర్వాత 4 రోడ్ జంక్షన్ వస్తుందండి. చూసారు కదా, 4 రోడ్ జంక్షన్. రోడ్ జంక్షన్ డైరెక్ట్గా డౌన్ అయిపోవాలండి. ఆ రోడ్ డౌన్ ఇవ్వండి. ఆయిల్ కంపెనీ కూడా, ఆయిల్ ట్యాంకర్స్. మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అమ్మవారి గుడి అందరికీ తెలియాలని, కొంచెంమందికైనా తెలియాలని ఈ వీడియో ద్వారా మీకు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన వలసపాకల నుంచి డైరెక్ట్ రోడ్ ఇది. కొత్తగా నిర్మించారండి. ఇల్లు అమ్మవారి గుడి రెండు ఒకటే అండి. డైరెక్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, డైరెక్ట్ రోడ్. ఇంకో వారాహి అమ్మవారు ఫ్లెక్స్ కూడా కనబడుతుంది. ఇలా రైట్ టర్న్ తీసుకోవాలి. మనకి రోడ్డు మీదే ఫ్లెక్స్లు కనబడతాయి ఫ్రెండ్స్. మనం కరెంట్ పోల్స్ మీద ఫ్లెక్స్ కనబడతాయి మనకి చాలా దగ్గర. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం దాదాపు వచ్చేసాం. మనకి లెఫ్ట్ టర్న్ తీయగానే డైరెక్ట్గా అమ్మవారి గుడి కనబడుతుంది, శ్రీ వారాహి అమ్మవారి గుడి. నేను చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను రూట్ మ్యాప్ మీకు బాగా చూపించాను. ఆ రూట్ ఫాలో అయిపోతే వారాహి అమ్మవారి గుడికి మీరు దర్శించుకోవచ్చు.